అవతార్ మెహర్ బాబా की जय. ద జాయ్స్ పాత్, హెదర్ నాడల్ రాసినటువంటి, అంటే ఆవిడ సంకలనం చేసినటువంటి మణి డైరీలు, మణి చెప్పినటువంటి సంగతులు ఇవన్నీ కూడా ఈ జాయ్స్ పాత్ లో ఉన్నాయి. దాన్ని మనం ప్రతిరోజు బాబా దయా కృపా కటాక్షంతో మనం చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున బాబా తెలిపినటువంటి సందేశాలు, అలాగే ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలు, గాడ్ స్పీక్స్ మొదలైన గ్రంథాలలో ఆమె పాత్ర ఎంత ఉందో మనం తెలుసుకున్నాం. అయితే అది 1956వ సంవత్సరం సెకండ్ యాక్సిడెంట్, రెండవ కారు ప్రమాదం గురించి ఇక్కడ పొందుపరచబడి ఉంది. మణి అంటోంది, 1956 జూలై మధ్యలో బాబా నలుగురు పురుష మండలి వారితో కలిసి 1 నెల రోజులు యూరోపు, అమెరికా, ఆస్ట్రేలియా పర్యటించి వచ్చారు. ఆయన సతారాకు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరి జీవితము యథాప్రకారంగా క్రమంగా సాగుతూనే ఉంది. మామూలుగానే రోజులు గడుస్తూ ఉన్నాయి. మణి ఐవి జ్యూస్కి ఒక మాట వ్రాసింది. ఏమని అంటే, బాబా తన ప్లాన్స్ ని ఎప్పుడు మార్చుకుంటారో వీ నెవర్ నో, మాకు తెలియదు అంటూ. అలాంటి దానికి అనుగుణంగానే ఈ సంఘటన జరిగిందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు సతారాలో ఉన్నారు, మెహరాజాద్ వెడతాము కొన్ని నెలల్లో అని అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఉప్పెనలాగా, అంటే ఒక ప్రశాంతమైనటువంటి ఒక సరస్సులో ఒక పెద్ద బండరాయి పడిందనుకోండి, ఎలాంటి కలకలం చెలరేగుతుంది, ఎంతటి ఉప్పెనలాగా ఆ మొత్తం ఆ నీరంతా కూడా కలత పడిపోతుంది. అలాంటి పరిస్థితి మండలి వారికి ఎదురైంది. అంతలోనే ఆ భారీ మార్పు సంభవించి వారందరినీ సతారా నుండి ఒక్కసారిగా బయటికి గెంటేసినట్లు అయిపోయింది. అంటే ఒక ఫిరంగి గుండు, ఆ తుపాకీలోంచి ఆ ఫిరంగి గుండు ఎంత నేరుగా ఒక్కసారిగా బయటపడితే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. అలా ఒక్కసారిగా వీళ్ళకి జరిగినటువంటి సంఘటన కారణంగా వీళ్ళందరూ కూడా ఒక్కసారి సతారా నుండి బయటకు విసిరేసినట్లుగా అయిపోయింది. అదే 1956 డిసెంబర్ 2వ తేదీన జరిగిన రెండవ కారు ప్రమాదం. 52లో కూడా మనం చదువుకున్నాము, కారు ప్రమాదం సంభవించింది అమెరికాలో. అది నిజానికి అది కూడా ఘోరమైనటువంటి ప్రమాదం. కానీ కొంత తొందరగానే తేరుకున్నారు అని అనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదం తర్వాత 12 సంవత్సరాలు బాబా ఆరోగ్యం క్షీణించసాగింది. ఈ కారు ప్రమాదమే దానికి నాంది పలికిందా అన్నట్లుగా, అదే ప్రారంభ సూచకంగా ఉంది అన్నట్లుగా తర్వాతి 12 సంవత్సరాలు కూడా విపరీతమైనటువంటి బాధకు లోనయ్యారు బాబా. నిజానికి ఆరోగ్యం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా ఇంతకు ముందు వలె ఈ కారు ప్రమాదం, రెండవ కారు ప్రమాదం తర్వాత బాబా నడవలేకపోయారు. ఆ సమయం నుండి బాబా ఎడతెగని బాధను, అంటే ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ బాధను ఎదురుగుండా ప్రత్యక్షంగా స్త్రీలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మెహ్రూ అంటుంది, మొదటి ప్రమాదం తర్వాత అలాగే రెండో ప్రమాదానికి ముందు సతారా వరండాలో, అంటే గ్రాఫ్టన్ బంగ్లా గురించి మనం చదువుకున్నాం. దానికి ఒక పెద్ద వరండా ఉందని, ఆ వరండాలో స్త్రీలందరూ కూర్చుని వాళ్ళ పనులు చేసుకుంటారని చదువుకున్నాం. ఆ వరండా మీద అటు ఇటు నడిచేవారట. అలాగే సతారా రోడ్ల మీద నడుస్తూ ఉండేవారు. ఆయనకు నిజానికి నడవడం చాలా ఇష్టం. మెహ్రూని పిలిచి బాబా అడిగేవారు, నేను ఎలా నడుస్తున్నాను అని. మెహ్రూ అనేది, చాలా బాగా నడుస్తున్నారు బాబా, కొంచెం కూడా కుంటడం లేదు అని చెప్పేది. అది ఆయనకు కాస్త ఉపశమనం కలిగించిందేమో. మెహ్రూ చెప్తోంది,
ఆయన పని వలన శ్రమ అధికంగా ఉన్నప్పుడు బాగా నడిచి వచ్చేవారు. అలాంటప్పుడు అంటే రెండవ కారు ప్రమాదం తర్వాత ఆ విధంగా నడవలేకపోవడం చూస్తే ఆయన తన పని వలన పడినటువంటి అధికమైనటువంటి శ్రమను, ఆయన బాధను మనం ఊహించుకోవచ్చు అని మెహ్రూ కూడా చెప్తుండేది. మణి తన డైరీలో బాబా పురుష మండలి వారితో కలిసి అంటే ఈ కారు ప్రమాదానికి ముందు సంగతి మస్తు పర్యటనకు వెళ్లారు. ఈ కారు ప్రమాదానికి ముందు ఒక కొన్ని రోజులు బాబా ఏకాంతవాసంలో ఉండి కూడా ఆయన మస్తు పర్యటనకు ఉత్తర హిందూస్థానం వెళ్లారు. అప్పుడు ఇరుచి కార్ డ్రైవ్ చేసేవాడు. కారులోనే మొత్తం ప్రయాణం అంతా సాగింది. అది అంటే పగలు, రాత్రి కూడా ఎక్కడా విరామం లేకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఇరుచి నడపవలసొచ్చింది. అప్పుడే బాబాతోటి అంటాడు ఇరుచి, "బాబా నేనింక నడపలేను. నాకు విశ్రాంతి కావాలి. అయిపోయింది నా పని. ఎక్కడ ఏ ప్రమాదానికి గురి చేస్తాను అని నాకు చాలా భయపడిపోతున్నాను" అంటూ బాబాని ప్రార్థిస్తాడు. సరేలే అన్నారు బాబా. అంతే. రెండవ కారు ప్రమాదం తర్వాత ఎరిచి మళ్ళీ కారు నడపలేదు. అది పురుష మండలి వారితో కలిసి మస్తు పర్యటనకు వెళ్ళినప్పుడు ఒకసారి ఘోరమైన ప్రమాదానికి చోటు చేసుకునే సందర్భం దొరికిందట. భయంకరమైనటువంటి సంఘటన కలిగిందట. కానీ అది త్రుటిలో తప్పిపోయింది. వీళ్ళందరూ పురుష మండలి వారందరూ కూడా నిజానికి ఈ పాటికి మేము సరిగ్గా ఇంటికి రాలేకపోయేవాళ్ళము అని చెప్పారు. కానీ బాబాకి చెప్తే మాత్రం బాబా నాకా విషయం ఏమీ తెలీదన్నారట. అంటే ఆ సమయంలో అంటే బాబా ప్లాన్ ఎప్పుడు ఏది జరగాలి అనేది ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. అది ఆయన ప్రణాళిక. ఆయన యొక్క జీవితంలో కూడా ఆ ప్రణాళిక అలా సాగుతూనే ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ క్షణానికి, ఈ సమయానికి, ఈ రోజు ఫలానా ప్రాంతంలోనే జరగాలి అని ఆయన అభిలషించినప్పుడు తప్పకుండా ఆ ప్రాంతంలోనే జరిగి తీరుతుంది. కాబట్టి వీళ్ళు మస్తు పర్యటనకు వెళ్ళినప్పుడు రక్షింపబడ్డారు. ఎలా రక్షింపబడ్డారు అంటే అది ఒక మహత్తుగా, ఒక మహిమగా, ఒక అద్భుతంగా చెప్పారు మండలి వారు. కానీ బాబా అదేం నాకు తెలీదు అనేశారు. అంటే ఆయన ప్రణాళిక వేరే ఉంది. 1956 డిసెంబర్ 2న మాత్రం తప్పలేదు. వీళ్ళందరికీ కూడా అంటే పురుష మండలి వారికి, బాబాకి తప్పలేదు ఈ ప్రమాదం. మణి పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి బాబా ప్రేమికులందరికీ ఈ భయంకరమైనటువంటి ప్రమాదం గురించి ఫ్యామిలీ లెటర్స్‌లో రాసింది. ఆమె అంటోంది, బాబా ప్రేమికులు ఈ వార్తను చదివినప్పుడు, లేక ముందే విని ఉన్నా కూడా దాని ప్రభావం మాత్రం వాళ్ళ మనసుల మీద గాఢంగా, సహజంగానే పడుతుంది. అది బాబా నుండి ఏకాంతవాసంలో ఉండగా వెలువడిన సర్క్యులర్ దేశంలో అంటే సర్క్యులర్ బాబా ఒక సర్క్యులర్ పంపించారట. ఆ సర్క్యులర్‌లో ఒక విషయం రాశారు. ఈ మాటల్ని గుర్తుకు తెస్తుంది అంటోంది మణి. అంటే వాళ్ళ ఈ యాక్సిడెంట్ జరిగిన విషయం నేను వ్రాస్తున్నాను మీ అందరికీ. ఇది విన్నవాళ్ళు, ఈ వార్తను విన్నవాళ్ళు, అంతకు ముందే బాబాకు యాక్సిడెంట్ అయిందని విన్నవాళ్ళు కూడా ఈ ప్రభావం, ఆ ప్రమాదం యొక్క ఆ తీవ్రమైన ప్రభావం వాళ్ళ మనసుల మీద తప్పకుండా సహజంగానే పడుతుంది. ఎందుకు అంటే బాబా ముందే ఒక సర్క్యులర్ ద్వారా తన ప్రేమికులకు తెలియపరిచారు. ఏమని అంటే నా తనకు అంటే బాబాకు మరొక వ్యక్తిగతమైన ప్రమాదం చోటు చేసుకోబోతోంది. ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక విషాదం చోటు చేసుకోబోతోంది అని ఆ సర్క్యులర్‌లో తెలియపరిచారు. వెంటనే ఈ యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ వార్త విన్నాక నిజమే బాబా అప్పుడే చెప్పారు మనకి అనేది తప్పకుండా అందరికీ గుర్తుకు వస్తుంది. పైగా ఆ ప్రభావం వాళ్ళ మనసుల మీద లోతుగా పడుతుంది.
గ్రాఫ్టన్ బంగ్లాలో అంటే ఇంకా ఈ 3 రోజులకు ఈ యాక్సిడెంట్ అవుతుందనగా స్త్రీ మండలి వారికి బాబా చెప్పారట. నా ఏకాంతవాసం అంటే 1957వ సంవత్సరం అంటే రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు నేను ఏకాంతవాసంలోనే ఉంటాను. ఆ ఏకాంతవాసం ముగిసే లోపు మరింత భయంకరమైన బాధలకు నేను గురి కావలసి వస్తుంది. అందులో నాకత్యంత సన్నిహితులు కూడా పాలు పంచుకుంటారు అనే విషయాన్ని స్త్రీ మండలి వారికి 3 రోజుల ముందు, ఈ ప్రమాదానికి 3 రోజుల ముందు చెప్పారట. ప్రస్తుతం ఏకాంతవాస సమయంలో బాబా ఇండియాలో కారులో 10,000 మైళ్ళు తన పని కొరకు తిరిగారు. ఆ కారుని జాగ్రత్తగా, అద్భుతంగా నడపగలిగిన ఎరిచే దాన్ని డ్రైవ్ చేస్తూ తిరిగి వచ్చాడు. ఆయన ఏకాంతవాసంతో సంబంధం కలిగి ఉన్న మరో పర్యటన ఉత్తర భారతదేశానికి ఈ మధ్యనే బాబా మస్తుల కొరకు వెళ్ళినది. అక్కడ నుండి నవంబర్ 23వ తేదీన సతారా తిరిగి వచ్చారు. 2న డిసెంబర్ 2 ఆదివారం బాబా, ఎరిచ్, పెండు, విష్ణు, నీలు వీళ్ళందరితో పూనా వెళ్ళారు. సాయంత్రం 4:45 అవుతుందనగా సతారా తిరిగి వస్తుండగా ఇంకా 10-12 మైళ్ళు సతారా వీళ్ళ బంగ్లాకు చేరడానికి ఉంది అనగా కారు ప్రమాదం సంభవించింది. కారు నార్మల్ గానే మామూలు వేగంతో నడుస్తోంది. మనము ఈ యాక్సిడెంట్ సందర్భంలో మనం ఎన్నో సార్లు చదువుకున్నాం ఈ యాక్సిడెంట్ గురించినటువంటి విషయాలన్నీ కూడా. ఇది మణి వైపు నుండి రాసినటువంటి సమాచారం. కారు మామూలుగా నార్మల్ గానే నడుస్తోంది. అకస్మాత్తుగా అదుపు తప్పింది, కల్వర్టుని ఢీకొంది. చివరకు ఒక గోతిలో పడిపోయింది. బాబా కారులో ఉన్న పురుషులు బాగా దెబ్బతిన్నారు. నీలుకి మరింత తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డు మీద ఆ సమయంలో ఎవ్వరూ లేరు, నిర్జనంగా ఉంది. 3 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి కారులో వస్తూ వీళ్ళని చూసి ఆగి తన కారులో బాబాని, విష్ణుని ఎక్కించుకుని గ్రాఫ్టన్ బంగ్లాకి తీసుకువచ్చాడు. మిగిలిన వారు ఒక ట్రక్కులో ఎక్కించుకుని రోజ్వుడ్ బంగ్లాకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన వీరిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. నీలు మాత్రం చనిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా మణి తన ఉత్తరాల్లో రాసింది. సాయంత్రం 6 గంటలకు గ్రాఫ్టన్ బంగ్లాకి బాబా కారు హార్న్ వినపడింది. నిజానికి అది బాబా కారు హార్న్ కాదు. ఒక వ్యక్తి, ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి గాయపడినటువంటి వీళ్ళని చూసి కారు ఆపి బాబాని, విష్ణుని మాత్రము అంటే కారులో బాబాని ఎక్కించేందుకు విష్ణు తోడ్పడ్డాడు. అంతలో ఒక వ్యాన్ వచ్చింది. మిగిలిన వాళ్ళని ఎక్కించుకుని ఆ వ్యాన్ కూడా వీళ్ళ వెనకాతలే బయలుదేరింది. విష్ణు, బాబా ఆ కారులో ఈ గ్రాఫ్టన్ బంగ్లాకు వచ్చారు. ఈ కారు హార్న్ వినగానే అది ఎవరి కారు అవన్నీ చూసే ఆలోచించే అవకాశం ఉండదు వీళ్ళకి, స్త్రీలు మాత్రమే ఉన్నారు ఆ సమయంలో. మెహ్రు బాబా కారు దగ్గరికి వెళ్ళింది. సాధారణంగా కారు ఎప్పుడు కూడా గేటు బయట ఆగుతుంది. బాబా అందులో నుండి దిగి నెమ్మదిగా లోపలికి నడిచి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కారు మాత్రం కాంపౌండ్ లోపలకు వచ్చి ఆగింది. విష్ణు గోహెర్ గోహెర్ అని గట్టిగా పిలిచాడు. గోహెర్ వచ్చి చూడగానే ఈ భయంకరమైనటువంటి బాబాకు తగిలిన గాయాల్ని చూసి నిస్సహాయంగా పడి ఉన్నటువంటి బాబాను చూసి గట్టిగా ఏడవసాగింది. మెహ్రా మొదలు వారందరూ కూడా ఏమిటి ఏడుపు, ఇంత అకస్మాత్తుగా ఏం జరిగింది అంటూ అందరూ బంగ్లా లోపల నుండి బయటకు వచ్చేసారు. అది కొత్తగా ఉన్నటువంటి కారు. బాబా రక్తం కారుతూ పడుకుని ఉండడం చూసి అందరూ నిర్ఘాంతపోయారు. వారు బాబాని కూర్చోబెట్టడానికి ఒక కుర్చీ తీసుకొచ్చారు. ఆ కుర్చీలో కూర్చోలేక చాలా సతమతమయ్యారు. బాబా నిలబడేందుకు ప్రయత్నించారట, కానీ నిలబడలేకపోయారు. బాబా స్త్రీ మండలి దగ్గర ఉండేటటువంటి సర్వెంట్స్ వాళ్ళు వచ్చి బాబా కూర్చున్నటువంటి కుర్చీలో ఆయన్ని మోసుకుంటూ లోపలికి తీసుకువెళ్లారు. మెహ్రా,
విపరీతంగా రోదిస్తోంది. మిగిలిన స్త్రీలు కూడా వాళ్ళల్లో వాళ్ళు తమాయించుకుని మెహ్రాని ఊరడించడానికి, అలాగే వాళ్ళు నెక్స్ట్ చేయవలసినటువంటి పనేమిటి అని ఆలోచించడానికి వాళ్ళు నెమ్మదించారు. గోహెర్ గమనించింది విష్ణు షాక్‌లో ఉన్నాడు. అంతకుముందే మనం చెప్పుకున్నాం ఆ సందర్భంలో. ఆయన యొక్క ముఖంలో దివ్య తేజస్సు విరాజిల్లుతోంది. ఒక చక్రవర్తి తాను అనుకున్నటువంటి భూభాగాన్ని గెలుచుకుని వచ్చినటువంటి చక్రవర్తి మొహంలో కనపడేటటువంటి గర్వం తొంగి చూస్తోందట. ఆ విష్ణు ఈ యాక్సిడెంటు, బాబాకు తగిలిన ఈ గాయాలు మొత్తం అంతే కదా! ఆయన కారులో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ మరీ భయంకరంగా గాయాల పాలయ్యారు. విష్ణు ఒక్కడే కొద్దిగా కొద్ది గాయాలతోటే తప్పించుకున్నాడు. కాబట్టి కానీ షాక్‌లో మాత్రం ఉన్నాడు. గోహెర్ అతన్ని పలకరిస్తే ఆయన ఏమి చెప్పే పరిస్థితుల్లో లేడు. కాసేపయ్యాక ఆయన ఏమీ చెప్పలేక నెమ్మదిగా బాబా తుంటి ఎముక విరిగింది. బాగా దెబ్బ తగిలింది బాబాకి. కారు ప్రమాదం జరిగింది అని మణి బయట ఉంది. ఇంట్లోకి వస్తూ ఉండగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి దిగాట. మణి ఆగి అతన్ని చూసినప్పుడు అతడు ఎందుకో ఒక దేవదూతలా కనిపించాట మణికి. ఇదేమిటిది? నాకెందుకో ఆ అబ్బాయి ఆయన అద్భుతంగా కనిపిస్తున్నాడు అని కూడా అనుకుందట. సరే, మెహ్రా అంటోంది ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుని మెహ్రా ఏమని చెప్తోంది అంటే, మేమంతా కూడా స్త్రీలు మాత్రమే ఉన్నాము. బాబా కారులో నుండి కుర్చీలోకి మారడం ఎంత కష్టం జరిగిందో, ఎంత కష్టపడ్డారో, ఎంత బాధగా ఉన్నారో మేమంతా గమనించాము. మేమంతా మెట్ల మీదుగా డైనింగ్ గుండా బాబా బెడ్రూమ్‌లోకి బాబాను తీసుకువెళ్ళాం. బెడ్రూమ్ చేరుకునే ముందు ఒక్క క్షణం బాబా నా ముఖం వైపుకు చూశారు. బాబా మెహ్రా ముఖంలోకి చూశారట. ఆయన చూసిన ఆ చూపుని నేను వర్ణించలేను. అది ఎలా ఉందో నేను వ్యక్తం చెయ్యలేను. చాలా విచారంగా, బాధగా నిండి ఉన్న చూపది. నా కళ్ళల్లోకి ఆయన క్షణకాలం చూసిన చూపు నాకింకా బాగా గుర్తుంది. నాకర్థం కాలేదు. ఏమిటి బాబా ఎందుకు నా కళ్ళల్లోకి చూస్తున్నారో. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. తాను ఇంక నడవబోవటం లేదు. ఇంక నేను నడవలేను అనే భావం ఉందేమో అని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నడిచినా ఆయన కాలు పూర్తిగా నయం కాలేదు. ముందు వలె నడవలేకపోయేవారు. బాధ, విచారం ఆయన కళ్ళల్లో కనిపించింది అంటూ మెహ్రా ఆనాటి పరిస్థితిని తర్వాతి రోజుల్లో వర్ణించింది. మణి ఈ విషయం తెలియగానే సైకిల్ మీద రోజ్‌వుడ్ బంగ్లాకు వెళ్ళింది. అక్కడ పురుష మండలి వాళ్ళందరూ ఉన్నారు. 1/2 మైలు దూరం ఉంది. గబగబా ఆ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి డాక్టర్ డాంకిన్‌ని పిలిచింది. గోహెర్ మిగిలిన వారు అందరూ కూడా బాబా దురవస్థను చూస్తూ ఉండిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. నెక్స్ట్ ఏం జరుగుతోంది? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఇవేవి వాళ్ళకి అర్థం కాలేదు. అందరూ ఏడుస్తూ ఉండిపోయారు. గోహెర్ ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది. మణి వచ్చి వద్దు వద్దు ఏడవద్దు. ఇప్పుడు మనం అంతా ధైర్యంగా ఉండవలసిన సమయం ఇది అని అందరికీ సూచనలిస్తూ పరిస్థితిని చక్కపరచసాగిందిట మణి. డాంకిన్ వచ్చాడు. ఆ రాత్రి వేళ అంబులెన్స్‌ని తెప్పించి ఆ టౌన్‌లో ఉన్నటువంటి హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు బాబాని. గోహెర్, డాంకిన్ ఇద్దరు అంబులెన్స్‌లో పరిగెట్టారు. బాబాకు కట్టు కట్టించి తీసుకువచ్చాక గ్రాఫ్టన్ బంగ్లాలో చాలా రోజులు స్త్రీలు బాబాకు సేవ చేశారు. చాలా రోజులు కాదు, 2, 3 రోజులు మాత్రమే. ఎందుకు అంటే అక్కడ డాక్టర్ చేసినటువంటి చికిత్స సంతృప్తికరంగా లేదు. అంటే చిన్న ఊరు కాబట్టి సతారా చాలా కష్టం. మంచి డాక్టర్ లేడు. కాబట్టి వీళ్ళందరూ కూడా పూనా తీసుకువెళ్ళడానికి నిర్ణయించాడు డాంకిన్. డాంకిన్ పూనా వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ కొరకు చూశాడు. అక్కడ ఎవరైతే ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నాడో వెతికి పట్టుకున్నాడు. బాబాతో పాటు స్త్రీలు కూడా పూనా చేరుకున్నారు.
ఇంకా సతారాకి తిరిగి రాలేదు వాళ్ళు. నాజా, రానో వీళ్ళిద్దరూ కొన్ని రోజుల తర్వాత వెనక్కి వచ్చి సతారాలో, గ్రాఫ్టన్ బంగ్లాలో వీళ్ళ సామానంతా కూడా తీసుకుని అహ్మద్నగర్ చేరుకున్నారట. ఒక్క రాత్రిలో వాళ్ళ జీవితంలో పెనుమార్పు సంభవించింది. అనుకోని మార్పు. అనుకోకుండా వచ్చేదే సడన్ గా ప్రాప్తమయ్యేది. ఇలాంటి యాక్సిడెంట్స్ అవి చెప్పి రావు కదా! అలా ఒక్కసారిగా వాళ్ళల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. వెంటనే బాబాతో కలిసి స్త్రీలందరూ కూడా పూనా వెళ్ళిపోయారు. మణి తన ఉత్తరంలో వ్రాస్తోంది. గత 31 సంవత్సరాలుగా బాబా మౌనం వహించి కంఠస్వరాన్ని కట్టివేసిన ఆ నిశ్శబ్దం చాలా అరుదుగా అనుభూతి పొందేవాళ్ళం. అంటే బాబా మౌనం వహించి ఉన్నారనే విషయం వాళ్ళకి ఎప్పుడో కానీ గుర్తురాదు. ఎందుకు అంటే బాబా హావభావాలు కానీ, బాబా ఆల్ఫబెట్ బోర్డు తో చెప్పడం కానీ వీటి వలన బాబా మౌనంగా ఉన్నారు, ఆయన మాట్లాడలేకపోతున్నారు అనే విషయం వీళ్ళకి ఎప్పుడు గుర్తుకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఈ బాధలో ఆ లోతైన నిశ్శబ్దం, ఆయన ఎంత బాధ అయినా సరే నోటి వెంట గొంతు వెంట అనే శబ్దం కూడా రాలేదు. అంతటి తీవ్రమైనటువంటి ఆ బాధను తనలోనే అనుభవిస్తున్నారు. ప్రమాదం జరిగిన మర్నాటి ఉదయం తన గాయాల వలన కలిగిన విపరీతమైన బాధను భరిస్తూ ఒక విషయాన్ని చెప్పారట. అది ఆయన కరుణాంతరంగుడు అనేటటువంటి హృదయం, అంటే ఆయన కరుణ నిండినటువంటి హృదయం కలవాడు అనేటటువంటి విషయాన్ని గుర్తుకు తెస్తుంది. అదేమిటి అంటే బాబా సైగలతో చెప్తున్నారు. మానవ బాధల దృష్టిలో ప్రపంచము, రాజకీయము సంబంధం లేకుండా ఇలా చెప్పారు. ఇటీవల పోరాటంలో హంగేరీ ప్రజలు చాలా మంది గాయపడి నిస్సహాయంగా రోడ్లపై వారి ప్రియమైన వారు వాళ్ళకి కావలసిన వాళ్ళకి దూరంగా రోడ్ల మీద పడి ఉన్నారు. ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కానీ నేను చూడండి మంచం మీద హాయిగా పడుకున్నాను. మంచి వైద్యుల సంరక్షణ ఉంది. ఇక్కడ ఉన్నవాళ్లే కాదు, దూరంగా ఉన్న ప్రేమికులందరి ప్రేమ నా మీద ఉంది. కాబట్టి నేను ఎంత హాయిగా ఉన్నానో చూశారా? హంగేరీ ప్రజలు పాపం నిరాశ్రయులై రోడ్ల మీద పడి ఉన్నారు. ఎటువంటి సహాయం అందటం లేదు. వాళ్ళకంటా నేను నయమే కదా అంటూ హంగేరీ ప్రజల బాధలను దృష్టిలో పెట్టుకుని నేను ఆ బాధలను నా మీద వేసుకుంటున్నాను అనే స్పృహ కలిగేలాగా బాబా చెప్పారు. కొన్ని రోజుల క్రిందట బాబా చెప్పారట, ఎవ్వరూ వృధాగా బాధపడరు. నిజమైన స్వేచ్ఛ ఆధ్యాత్మిక స్వేచ్ఛ. బాధ దాని వైపు దారి చూపే నిచ్చెన. నిజమైన స్వేచ్ఛకు దారి చూపే బాధ అనే నిచ్చెన మెట్లు ఎక్కి వెళ్ళి ఆ గమ్యాన్ని చేరుకోవడము, ఆ ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభూతి పొందడం కోసం ఈ బాధనే నిచ్చెన అనేది మనకి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించవలసింది అంటూ చెప్పారు. బాబా ఇంకో మాట చెప్తున్నారు. దేవుడు తెలిసి మానవుల కొరకు బాధను అనుభవిస్తారు, కానీ మానవులు తెలియకుండానే దేవుని కొరకు బాధపడతారు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం బాబా చెప్పిన ఈ సంఘటన. ఏమిటి? దేవుడు అంటే మానవులు మనం గమ్యం వైపు ప్రయాణిస్తూ మనకి తెలియకుండానే గమ్యం వైపే పెడుతూ ఉంటాం. అనేక బాధలను కూడా అనుభవిస్తూనే ఉంటాం. కానీ మనకి తెలియదు ఎందుకు అనుభవిస్తున్నామో మనకి తెలియదు. భగవంతుని కొరకే, భగవంతుడిని చేరడం కొరకే అనుభవిస్తున్నామనే స్పృహ మనకి ఉండదు. ఎందుకు అంటే మాయలో ఉన్నాం కాబట్టి. కానీ దేవుడు అంటే మానవులు తెలియకుండానే బాధకు లోనై భగవంతుని కొరకు బాధపడతారు. భగవంతుడు మాత్రం తెలిసి మానవుల కొరకు బాధను అనుభవిస్తాడు. ఇంతకన్నా మంచి వివరణ అక్కర్లేదు ఎవరికి అంటోంది మణి. అవతార పురుషుడు తన శరీరాన్ని బాధలకు ఎందుకు గురి చేస్తాడు? సత్యం పట్ల అంధులమైన మన ప్రయోజనం కొరకు ఎంత పనైనా ఆయన చేస్తాడు. మనల్ని ప్రేమించి మన ప్రేమను పొందడానికే ఆయన
ఆయన ఒక్కడే అర్హుడైన వాడు, ఆయన ఒక్కడే మన బాధలను ఆయనపై వేసుకునేవాడు కూడా అంటూ ఆమె ఉత్తరంలో వ్రాసింది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబా జై. జై బాబా అండి లక్ష్మి గారు. ఎంతో చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. అరుణ గారు మీరు హారతికి చేయండి. జై బాబా.